IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. చిట్ చాట్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. గత బడ్జెట్ లో దళిత బంధుకు నిధులు కేటాయించి ఒక్క రూపాయి కూడా విడుదల చేయని వారు తమని విమర్శిస్తారా అని భట్టి ప్రశ్నించారు. నవ్వాలో ఏడ్వాలో తెలియడం లేదన్నారు భట్టి విక్రమార్క. రుణమాఫీ చేయలేమన్నారు, ఇప్పుడు చేస్తున్నాం కదా అన్న భట్టి చిత్తశుద్ధితో పనిచేస్తే సాధ్యం కానిది ఏమీ లేదన్నారు. తాము వారిలాగా గాలిమాటలు మాట్లాడమని తమది చేతల ప్రభుత్వం అన్నారు భట్టి విక్రమార్క. సంక్షేమం అభివృద్ధి ఫార్ములాతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు భట్టి విక్రమార్క. ఇక చిట్ చాట్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, బడ్జెట్ ఈ రోజు తెలంగాణ బడ్జెట్ పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టుకున్న తర్వాత ఈ బడ్జెట్ పైన కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ తొలిసారి మీడియా పైనకి వచ్చి ఆరోపణలు చేశారు. ఈ బడ్జెట్ లో ఏమీ లేదు, ట్రాష్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల పైన చాలా సీరియస్ గా స్పందించారు భట్టి విక్రమార్క. కేవలం పూర్తి స్థాయిలో బడ్జెట్ ను పూర్తి ప్రసంగం వినకుండానే కేసీఆర్ హడావిడిగా బయటికి వెళ్ళి మాట్లాడారంటూ ఆయన ఎద్దేవా చేస్తూ నిన్న కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగింది, వ్యవస్థ జరిగింది, నిధులు అయితే కేటాయించలేదు, ప్రయారిటీ ఇవ్వలేదు, దానిపైన అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు ఆ తీర్మానంలో ఎందుకు కేసీఆర్ మాట్లాడలేదు, ఈ రోజు తెలంగాణ బడ్జెట్ పై మాట్లాడుతున్న కేసీఆర్ కు నిన్నటి కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయం గుర్తులేదా అంటూ ఆయన హాట్ కామెంట్ చేశారు. హడావిడిగా వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర బడ్జెట్ పైన ఆరోపణలు చేయడం కాదు, ఇది బీజేపీ చెప్తేనే ఈ రోజు కేసీఆర్ సభకొచ్చారు, సభకొచ్చి పూర్తి ప్రసంగం వినకుండానే బయటికి వెళ్ళి అనవసరమైన ఆరోపణలు చేశారని చెప్పి ఆయన ఇప్పుడు కామెంట్ చేయడం అనేది ఇప్పుడు కొంత రాజకీయంగా దుమారంగా మారింది. బీజేపీ చెప్తేనే ఈ రోజు సభకొచ్చారన్న వ్యాఖ్యలు ఉన్నాయి. రేపటి నుంచి మళ్ళీ ఎలాగో రావడం అంటూ ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. మొత్తం చూసుకుంటే ఈ బడ్జెట్ అన్నది పూర్తి జనరంజకమైన బడ్జెట్ ను ఇచ్చింది. గతంలో ఎప్పుడు లేనంతగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. 72,000 కోట్లు కేవలం వ్యవసాయ రంగానికి కేటాయించడం ట్రాక్ అంటూ ఆయన కేసీఆర్ ను నిలదీసిన పరిస్థితి ఉంది. కేసీఆర్ ప్రభుత్వం లాగా గతంలో దళిత బంధుకు నిధులు ఇచ్చారు, మరికొన్ని సెక్టార్లకు నిధులు ఇచ్చి ఏవి కూడా అమలు చేయలేదు, ఏవి కూడా నిధులు ఒక చిల్లిగవ్వ కూడా చెల్లించని వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించడం, ఆరోపణ చేయడం సరైనది కాదంటూ బట్టి కామెంట్ చేసిన పరిస్థితి ఉంది.